ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిజామాబాద్ పార్లమెంట్కు సంబంధించి కౌంటింగ్కు మరి కాసేపట్లో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచే అందరూ ఏజెంట్లు దాంతోపాటు అధికారులు కూడా కౌంటింగ్ సెంటర్కి వెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తంగా 17,04,000 ఓటర్లు ఉంటే అందులో 12,26,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి చూసుకుంటే జిచ్పల్లి సిఎంసి కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో 700 మంది సిబ్బంది, దాంతోపాటు ఒక్కో టేబుల్కు 29 మంది ఏజెంట్ల చొప్పున ఉదయం నుండి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తంగా చూసుకుంటే 13 నుంచి 18 నుంచి 22 రౌండ్ల వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా 5 నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గంలో 20 టేబుల్, అదే మిగతా 5 నియోజకవర్గాల్లో 18 టేబుల్లకు సంబంధించి ఏర్పాటు చేశారు. దీనికి అంతకు సంబంధించి మొత్తంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే ఆర్మూర్ పార్లమెంటుకు 13 రౌండ్లు, అదేవిధంగా బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, అర్బన్ రూరల్ కోరుట్ల జగిత్యాల 15 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు ఉదయం మొట్టమొదటిగా 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించున్నారు. పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా లెక్కించిన తర్వాత ఏదైతే ఓట్ ఫ్రమ్ హోము, పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లు అన్నిటికి సంబంధించి లెక్కించిన తర్వాత వాటన్నింటినీ కూడా రిజర్వ్లో పెడతామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి చెప్పిన పరిస్థితి. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా ఒక్కో రౌండ్ పూర్తయ్యేసరికి 30 నిమిషాల సమయం పడుతుంది. మొట్టమొదటిగా 8:45 మొదటి రౌండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి జిల్లా కలెక్టరు, అదేవిధంగా ఎన్నికల అధికారి 8:45 మొదటి రౌండ్ వస్తుందని చెప్పిన నేపథ్యంలో అదే కోణంలో కూడా ప్రతి టేబుల్కు మైక్రో అబ్జర్వర్, ఒక సహాయకులు ఉంటారు. వారందరి పర్యవేక్షణలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కౌంటింగ్ అని ఏర్పాటు చేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ సెంటర్కు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఐడి కార్డు ఉంటేనే వాళ్ళందరూ వెళ్తున్న చూసుకోవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లతో పాటు కౌంటింగ్ కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు హడావిడిగా వెళ్తున్న పరిస్థితి. ఇంకోవైపు చూడొచ్చు, ఏజెంట్లు ఒకరొకరుగా వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటుకు అతి ముఖ్యమైనది, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఏదైతే మే 13న ఓటింగ్ పూర్తయింది. మే 13న ఓటింగ్ పూర్తయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 4వ తేదీ ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. సుమారు 21 రోజుల నిరంతర ఎదురుచూపు తర్వాత 22వ రోజు కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్కి సంబంధించి ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూసిన తరుణం కాసేపట్లో ఫలితాలు రానున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12,26,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు గెలుస్తారనే కోణంలో కూడా ఉత్కంఠగా నెలకొంది. ప్రతి క్షణం ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరి కాసేపట్లో 8:45 మొదటి ఫలితం రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కౌంటింగ్కి సంబంధించి ఏదైతే కౌంటింగ్ అధికారులు, అదేవిధంగా ఏజెంట్లు లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.